నమస్తే అండి. నేను మున్నా. ఈరోజే మన రఘురామకృష్ణంరాజు గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, నిజంగా వైసీపీ వాళ్ళు కంగారు మొదలై ఉంటది. ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఒక మాట చెప్పారు. ఎవరైతే మన అసెంబ్లీలో 60 రోజులు కంటిన్యూగా రాలేదో అతన్ని డిస్‌క్వాలిఫై చేయాల్సొస్తది అని చెప్పారు. అంటే ఆయన చెప్పిందేంటంటే, త్వరలో పులివెందులలో మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ ఎన్నికలొస్తాయి, రీపోలింగ్ అని చెప్పారాయన. అంటే మళ్ళీ పులివెందులలో పోలింగ్ రావటం ఏంటి అనుకుంటే ఇలాగన్నమాట ఇది. అందులో రాజ్యబద్ధంగా ఉందన్న ఇదండి ఇది. రాజ్యాంగంలో ఉన్నది. ఏంటంటే 60 రోజులు ఎవరైతే అసెంబ్లీలో రాలేదో వాళ్ళకి ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగాల్సొస్తది అన్నట్టు. అంటే ఎలాగంటే మొత్తం 3 శీతాకాలం, వర్షాకాలం ఇలాగా బడ్జెట్ ప్రవేశించినప్పుడు ఒకసారి ఇలా పెడుతుంటారు. ఇప్పుడు ఇదే ఫిబ్రవరిలో మళ్ళీ ఉన్నాయన్నమాట. 24వ తారీఖు అనుకుంటా. అప్పుడు గనక రాకపోతే గనక అంటే ముందు నుంచి ఈ పెట్టిన ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే డిసైడ్ చేస్తారు ఎన్ని రోజులని. 20 రోజులు పెడతారనుకుంటున్నారు ఈసారి. 20 రోజులు ముందు ఎన్ని రోజులు పెట్టారో అన్ని రోజులు, అంతకన్నా ముందు ఎన్ని రోజులు పెట్టారో ఇలా టాలీ చేసి 60 రోజులు ఎప్పుడు అయితే అవుతాయో కంపల్సరీ రావాల్సింది. లేదంటే ఏమైనా స్పీకర్ గారికి చెప్పుకోవాలి. ఎందుకు రాలేదలుచుకుంటారు, ప్రాబ్లం ఏంటి, అందుకని రాలేకపోయాను ఏదో ఒకటి లెటర్ రాయటము ఏదో ఒకటి చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పర్వాలేదు. కానీ ఏమి ఇవ్వకుండా రాకుండా ఉంటే కనుక ఇది పరిస్థితి. ఆయన జగన్ గారైతే నాకు ఇది అపోజిషన్ ఏమంటారు, అది ప్రతిపక్ష హోదా ఇస్తే బాగున్నట్టు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. 11 వస్తే ప్రతిపక్ష హోదా ఏంటండి బాబు. అప్పుడు మన నవ్వొస్తుంది. ఎంత 151 వచ్చినప్పుడు ఏం నాటకాలు చేశారండి అసెంబ్లీలో. ఒక 4 5 ఇటు పీకేస్తే నీ ప్రతిపక్ష హోదా వెళ్ళిపోద్దని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికి 11 వచ్చి వీళ్ళు ప్రతిపక్ష హోదా కావాలంట. చాలా గమ్మత్తు వీళ్ళు. ఆ ప్రతిపక్ష హోదా వీళ్ళు ఇచ్చేది కదండి, ప్రజలు డిసైడ్ చేశారు. 11 ఇచ్చి నువ్వు కూర్చోరు బాబు అన్నట్టు. ఆయన ప్రతిపక్ష హోదా అని ఈసారి కూడా అసెంబ్లీలో రారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు అసలు. అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు. ఎక్కడ తగ్గేదేలే అని వాళ్ళు అంటున్నారు. రాకపోతే కనుక మన రఘురామకృష్ణంరాజు గారు చెప్పినట్టు ఈసారి పులివెందల ఖాళీ అయ్యేలా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ ఉందండి ఇది. ఇది నవ్వుతూ చాలా హ్యాపీగా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సడన్గా పాత మాటలు గుర్తొచ్చాయి. అసెంబ్లీలో చేసిన రచ్చ అది. ఎవ్వరి పాపాలు వాళ్ళకి అంటుకుంటాయండి. ఎవ్వరి పాపాలు ఎవ్వరికి వదలవు. ఏం చేస్తే అలా ఉంటుంది. చాలా చేశారండి బాబు. రోజా అయితే ఇలా యాక్టింగ్ చేసి వాళ్ళు మన నారా భువనేశ్వరి గారి మీద ఏం చేశారండి బాబు. అబ్బబ్బబ్బ. పవన్ కళ్యాణ్ గారికి అయితే చెప్తున్నాను ఇలాంటి, ఇంకా వాళ్ళ టైం వచ్చింది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.